వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఎలక్షన్ తెనాలి నియోజకవర్గం ఇండిపెండెంట్ ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెనాలి టీడీపీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, జేఎస్పీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజాను తెనాలి నియోజకవర్గ పట్టభద్రుల తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, ఆయన గెలిస్తే పట్టభద్రులైన నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని, అంతటి అపార అనుభవం ఆలపాటి రాజాకు ఉందని తెలిపారు. అంతేగాక గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును కూటమి కోసం తృణప్రాయంగా త్యాగం చేయడం అభినందనీయమని, నిత్యం ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తి అని ఆయన అన్నారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిబాబు, కనకరాంబాబు, జొన్నాదుల మహేష్, ఈదర వెంకట పూర్ణచంద్, రావి చిన్ని, కంచెల ఏడుకొండలు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ముళ్లపూడి వెంకట్, మల్లవరపు విజయ్, వసంతం అశోక్, భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు చూశారు జగనన్న పాలన. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా యూత్ గురించి ఆయన ఆలోచన చేయలేదు. జగనన్న వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. 5 జనవరిలు అయినాయి. ఇంకా 6వ జనవరి మీరే ఆయన్ని సాగనంపారు. దానికి ఎగ్జాంపుల్ జగనన్న టైంలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్, రాయలసీమ అదేవిధంగా కోస్తా ప్రాంతంలో జరిగిన ఎలక్షన్లో కూడా స్వీప్ చేశారు. మీరంతా కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చి గౌరవించారు. మరి జగనన్న మీరు సాగనంపిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు ఆయనకు ఏజ్ని కూడా లెక్క చేయకుండా మీ యూత్తో, ఈ తరంతో పోటీ పడుతూ ప్రతిరోజు ప్రతి గంట మీ అందరి కోసం, ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నాడో మీ అందరికీ తెలుసు. ఉదాహరణ తీసుకున్నట్లయితే గతంలో మేము బడ్జెట్ పెట్టాం. ఆ సమావేశాలు చూసినప్పుడు దాదాపు డబ్బులు లేవు, అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. దాదాపు 52 హెడ్స్ ఉంటే 52 హెడ్స్ సంబంధించి 14,14,000 కోట్లు అప్పుతో ఈ రాష్ట్రం అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడే పరిస్థితి. ముఖ్యంగా ఉద్యోగస్తులు మనం చూసాం. నెల వస్తే జీతం కూడా వచ్చే పరిస్థితి మనకు ఎక్కడ కనపడలేదు. యూత్ గురించి ఇందాక మాట్లాడుకున్నట్లు ఎక్కడ కూడా చిన్న స్వీపర్ పోస్ట్ కూడా ఆయన ఫిలప్ చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ సరిదిద్దుతూ మీ అందరికీ తెలుసు. ప్రతి నెల 1వ తేదీ తానే స్వయంగా ప్రతి నెల ఒక జిల్లా పోయేసి పెన్షన్లు అయితేనేమి అవన్నీ కూడా కరెక్ట్ ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. సంక్షేమ పథకాలు కూడా గాడి పడుతున్నాయి. అమరావతి సంబంధించి నాశనం చేస్తే ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. పోలవరం రైతులు మనకు వరం, పోలవరం కూడా దానికి సంబంధించి కూడా చూశారు. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు వరకు ఢిల్లీలో ఉన్నారు. యూత్ సంబంధించి ఎన్నో అంతర్జాతీయ సంస్థల నుంచి మొన్ననే దావోస్ వెళ్ళారు ముఖ్యమంత్రి గారితో పాటు. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపార దిగ్గజాలతో మాట్లాడి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో మన ఎంఓఏ జరిగింది. దాని ఫలితంగా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మీ అందరికీ ఉద్యోగాలు రాబోతున్నాయి. మా లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తున్నానని చెప్పాడు. దానికి అనుగుణంగా మెగా డిఎస్ రాబోతుంది. మిగతా ఏదైతే ఉన్నాయో అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయో చాలా జాబ్స్ గ్రాడ్యుయేట్స్కు త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. మాజీ మంత్రిగా, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఆయన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి టైం నుంచి, మరి ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి ఈనాటి వరకు కూడా యూత్తో మీతో పాటు పోటీపడి ఈ తెనాలి నియోజకవర్గంలో మీ అందరితో ఏ విధంగా ఉన్నాడో మీ అందరూ తెలుసు. ఒక మంచి వ్యక్తి. ఈరోజు ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం పార్టీ ఇచ్చింది. దయవుంచి గ్రాడ్యుయేట్స్ మీరు ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నికల్లో ఆలపాటి రాజుగారిని మరి అఖండమైనటువంటి మెజార్టీతో మీరు గెలిపించి భారీ మెజార్టీతో ఆయన్ని ఎన్నుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.
పట్టపగలే తలుపు తాళాలు పగలగొట్టి ఇంటిలో చోరీ చేసిన ఘటన పట్టణ మట్టం బజార్లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే షేక్ సాహీనా బేగం పని మీద ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లి 2 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపు తాళాలు పగలగొట్టి ఉన్నాయని, ₹1,00,000 పైగా నగదు 9 సవర్ల బంగారం అపహరించుకు వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షేక్ షాహీనా బేగం అండి నా పేరు. మేము పొద్దున 11:30కి బయటకు వెళ్ళాము. బయటకు వెళ్ళి వచ్చి చూసేటప్పటికి ఇంట్లో అన్ని క్యాషు గోల్డ్ పోయి ఉన్నాయి. క్యాష్ ₹1,00,000 పెంచి ₹1,20,000 ₹1,30,000 దాకా పోయినాయి. జ్యువెలరీ 8 సవర్లు 9 సవర్లు దాకా పోయింది. చూసుకోవాలి లెక్క చూసుకోండి. ఇక్కడ మేము ఈ పేటలో అయితే 18-19 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఈ ఇంట్లోకి వచ్చి 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడ. మా ఇళ్ళల్లో అయితే ఎప్పుడు ఏం జరగలేదండి, ఎవరు చూడలేదని చెప్తున్నారు. మరి టైం 11:15కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాము. మేము వచ్చేటప్పుడు 1:15 అయింది. వచ్చి చూసుకునేటప్పటికి అలా ఉంది. తలుపు తీసింది వచ్చేటప్పుడు. తాళం వేసి వెళ్ళాము. తాళం తీసి మంచం మీద పెట్టి వెళ్ళారు. బీరు అంతా ఓపెన్ చేసింది. ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 49,000 ఎకరాలు ఈ క్రాప్ బుకింగ్ చేయడం జరిగిందన్నారు. అయితే ఈ కేవైసీ చేయించుకున్న రైతులు మాత్రమే 100% ఈ క్రాప్ బుకింగ్ పూర్తయినట్లు తెలిపారు. దుగ్గిరాల 80, కొల్లిపర 88, తెనాలి 85% నమోదైనట్లు వివరించారు. మిగిలిన రైతులు వారి పరిధిలోని రైతు సేవా కేంద్రాలలో ఈ కేవైసీ చేయించుకోవాలని ఉషారాణి విజ్ఞప్తి చేశారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి మండలం, దుగ్గిరాల మండలం, కొల్లిపర మండలంలో జొన్న, మొక్కజొన్న అలాగే మినిమం 49,800 ఎకరాల్లో ఇంత విస్తీర్ణంలో సాగు చేయటం జరిగింది. ముఖ్యంగా మన 3 మండలాల్లో చూసుకున్నట్లయితే 25,000 ఎకరాల్లో మొక్కజొన్న, 20,000 ఎకరాల్లో జొన్న, అలాగే 9,800 ఎకరాల్లో మనకు మినుము పెసర సాగు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ఈ 49,800 ఎకరాల్లో మనం ఈ క్రాప్లో బుక్ చేయటం జరిగింది. ప్రతి రైతు యొక్క పొలమును అలాగే విస్తీర్ణాన్ని ఈ క్రాప్లో మనం రికార్డ్ చేసుకోవటం జరిగింది. అయితే రైతులందరికీ మనవి ఏంటంటే, మీది ఈ క్రాప్ అయింది కానీ మీరు వెళ్ళి తంబేస్తేనే ఈ కేవైసీ కంప్లీట్ అయితేనే మీ పంట నమోదు కార్యక్రమం అనేది 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. కాబట్టి మన 3 మండలాల్లో చూసుకుంటే యావరేజ్గా దుగ్గిరాల మండలంలో 80%, అలాగే కొల్లిపర మండలంలో 88%, మన తెనాలి మండలంలో 85% ఈ కేవైసీ కంప్లీట్ అయింది. మిగిలిన రైతులందరూ కూడా దయచేసి వెళ్ళి మీ రైతు సేవా కేంద్రాల్లో ఈ కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అధికారం పోయినా వైసీపీ నేత అరాచకాలు తగ్గడం లేదు. తాను అప్పు అడిగితే ఇవ్వలేదని వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటన తెనాలిలో జరిగింది. తెనాలికి చెందిన షేక్ మస్తాన్ వలి కార్పెంటర్ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో కోత మిషన్ దగ్గర ఉండగా నంబర్ ప్లేట్లు లేని వాహనంలో వచ్చిన వైసీపీ కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్ మరో 3 వచ్చి మస్తాన్ వలీని బలవంతంగా అందులో ఎక్కించుకున్నారు. తక్కెళ్లపాడు వరకు కొట్టుకుంటూ తీసుకువెళ్లి అక్కడ పెట్రోల్ బంకులో మస్తాన్ వలీ నుండి ఫోన్పే ద్వారా 5,000 బలవంతంగా చెల్లించారు. తర్వాత పెదకాకాని మంగళగిరి మీదుగా విజయవాడ తీసుకెళ్లారు. దారి పొడవునా కర్రలు, చేతులతో విచక్షణ రహితంగా కొట్టారని ఆరోపించారు. ముఖానికి గాయాలు కావడంతో పాటు చొక్కా రక్తంతో తడిసిందన్నారు. ఎవరో బాస్ చెన్నై నుండి వస్తున్నారని, ఆయన వచ్చాక నిన్ను చంపుతామని ఇబ్రహీంపట్నం తీసుకువెళ్లి మళ్లీ తెనాలి తీసుకువచ్చారు. కౌన్సిలర్ ఇంటి వద్దకు తీసుకురాగా అక్కడి నుండి తప్పించుకొని బయటపడినట్లు బాధితుడు మస్తాన్ వలీ తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా తనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వైసీపీ కౌన్సిలర్ చెర నుండి బతికి బయటపడతానని అనుకోలేదని బోరున విలపించాడు. అహ్మద్ అడిగిన డబ్బులు నేను ఇవ్వనందుకే దురాఘాతానికి పాల్పడ్డాడని కన్నీటి పర్యంతరమయ్యారు. 3 టౌన్ సిఐ విషయం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చి బాధితుని నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కౌన్సిలర్ అహ్మద్ పై పలు కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నా పేరు షేక్ మస్తాన్ వలీ అండి. 33వ వార్డు కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్ అనే అతను వార్పులో
నేను సీతారామకృష్ణ గారి మిషన్ దగ్గర నుంచొని ఉంటే, నేను కార్పెంటర్ పని చేస్తాను, ఫర్నిచర్ ఐటమ్ అమ్ముతాను. నా దగ్గరకు వచ్చి ఆ రోడ్డులో హడావుడిగా వచ్చి కుక్క పిల్లని చనిపోయింది. చిన్న కుక్క పిల్ల చనిపోయింది ఏందని అటువైపు వెళ్ళంగానే అతను నాకు తెలిసిన అతనే కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళంగానే కారు ఎక్కించుకొని బలవంతాన లాక్కొని తీసుకెళ్లి అక్కడి నుంచి నన్ను బలవంతాన కొడతా తీసుకెళ్లి, కారులో 4 ఉన్నారండి. ఒకళ్ళే తెలుసు నాకు, 3 వ్యక్తులు తెలియదు. వాళ్ళు ఏదో చెన్నై లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, హిందీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. బీభత్సంగా చేతులతో రాడ్డులతో కళ్ళ మీద, ముఖం మీద, నడుము మీద కొట్టారండి. నడుము భయంకరమైన నొప్పిగా ఉంది నాకు, ముక్కులోంచి రక్తం వచ్చింది. నాకు మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి కాకాని దర్గా తీసుకెళ్లి, ఇదే చివరిసారి రా, కాకాని దర్గాలోకి వెళ్ళి దండం పెట్టుకొని రా అన్నారు. టోల్గేట్ దాటకుండా మళ్ళీ టోల్గేట్ వెనకమాల నుంచి వచ్చి మడ్డి రోడ్లోకి తీసుకెళ్లి అక్కడున్న పల్లెటూరులోకి తిప్పి కొట్టి మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లారండి. విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర కొట్టారు. విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి మళ్ళీ ఇబ్రహీంపట్నం తీసుకెళ్లారు. వాళ్ళ సార్ ఎవరో వస్తున్నారంట, చెన్నై వెళ్ళాలంట, నన్ను చంపేయమన్నారని చెబుతున్నారు. నాకు చాలా భయం వేసింది. నాకు చిన్న పిల్లలు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయం. మా ఆవిడ ఈ రోజు ఎక్కడికి వెళ్ళింది, నా యాక్టివా బండి నెంబరు ఏ బండి మీద ఉంది, నా ఫోన్ పేలోంచి 8,000 ఉంటే వాళ్ళు పెట్రోల్ 5,000, నందివేలు గురించి దూరంలో వెళ్ళే పెట్రోల్ బంక్ తక్కిలపాడు దగ్గర పెట్రోల్ బ్యాంక్ లో కరెక్ట్ గా 8 గంటల సమయంలో 5,000 పెట్రోల్ బంక్ నా ఫోన్ పే నుంచే కొట్టారండి. నా ఫోన్ పే నుంచే 5,000 ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి కాకాని దర్గా తీసుకెళ్లారు, విజయవాడ తీసుకెళ్లారు, భవానీపురం రిటర్న్ మంగళగిరి పై నుంచి తీసుకొని వచ్చారు. ఎవరికైనా చెప్తే మా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తుంటే చంపేస్తారు, వాళ్ళ పిల్లలు చంపేస్తారు అంటున్నారు. నేను చచ్చిపోయినా పర్లేదు, మా పిల్లలు బాగుంటే చాలు, 10 లక్షలు ఇవ్వాల్సిందే అంటారు. నన్ను చేతులతో, బండిలో ఉన్న రాడ్డులతో, స్క్రూ డ్రైవర్లతో, నా బండి తాళంతో కూడా కొట్టారు. నడుము మీద బాగా కొట్టారు, ముఖం మీద కొట్టారు, పెదాలు పైది, నా కచ్చిపంతా రక్తం అయింది. వాళ్లే మళ్ళీ నా ముఖం కడిగారు, చొక్కా తీసి కొట్టారు, రక్తం పడకూడదు, ముక్కుల్లోంచి రక్తం కారిపోయింది. నా కచ్చిప్ అయితే ఇబ్రహీంపట్నం దగ్గర పారేశారు. ఎటువంటి గొడవలు లేవండి. 4 వ్యక్తులు ఉన్నారండి. ఒక వ్యక్తే తెలుసు నాకు, 33వ వార్డు కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగు. ఎవరికైనా చెప్తే వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి చివరగా వాళ్ళ బిల్డింగ్ దగ్గరే దించారు. పైకి వెళ్ళి వాళ్ళ ఆవిడ చెప్పంటే నేను లోనకి వెళ్ళినట్టు వెళ్ళి వాళ్ళకి తెలియకుండా వెనకమాల నుంచి వచ్చేసాను. కార్పెంటర్ పని చేస్తానండి, ఫర్నిచర్ ఐటమ్ అమ్ముతుంటాను. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి, ఎమ్మెల్సీ నాయుడు పిలుపు. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి, ఏడీఏ ఉషారని విజ్ఞప్తి. ఏడవ తేదీ శుక్రవారం జరిగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, పిలుపునిచ్చిన పట్టణ టీడీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.